షాపుకు వెళ్ళి మెరుగు పెట్టించే పని లేకుండా ఇంట్లోనే వెండి ఐటమ్స్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీని గురించి పెద్ద పెద్ద ప్రాసెస్ ఏమి కాదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అని మనము రెగ్యులర్గా పేస్ట్ వాడుతూ ఉంటాం కదా, ఏ పేస్ట్ అయినా పర్వాలేదు. కొంచెం పేస్ట్ని ఈ విధంగా వెండి ఐటమ్స్ అన్నింటికి కూడా అప్లై చేసుకోవాలి. మనం ఏంటి అంటే దేవుని దగ్గర ప్రసాదం పెట్టడానికి, అలాగే పాలు పెట్టడానికి వెండి గ్లాసు, అలాగే వెండి కప్పులు లాంటివి వాడుతూ ఉంటాము. వీటిని మెరుగు పెట్టించుకోకుండా, అంటే ఇవి రోజు వాడుతూ ఉంటాం కాబట్టి ఇవి నల్లగా మురికి పట్టేసి అలా అంటే అంత షైనింగ్ ఉండవు. అందుకోసం మనము ఇలా ఇంట్లోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే క్లీనింగ్ ఒక్కసారి చేసుకుంటే ఇది ఎన్ని రోజులు ఉంటుందని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఒక 10 to 15 డేస్ వరకు కూడా వెండి ఐటమ్స్ అనేవి మంచి షైనింగ్ లాగే ఉంటాయండి. ఆ తర్వాత మళ్ళీ మనం నార్మల్గా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, కొంచెము పేస్ట్ వేసేసి క్లీన్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెంగా పాలు వేసుకొని కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను వాటర్లో వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. కడిగిన తర్వాత చాలా మంచి షైనింగ్లోకి అయితే వచ్చాయి. అంటే మెరుగు పెట్టించే పని లేకుండా ఇలా ఇంట్లోనే వెండి వస్తువులు